హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీ బాల నాగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుందండి. అంతేకాదండి, గణపతి, దుర్గాదేవి, కామాక్షి అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుందన్నమాట. నిన్నే జరిగిందనమాట, 31వ తారీఖు సోమవారం. సో మా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా బయలుదేరామండి. ఇట్లాగా కారులో అమ్మ, నాన్న, అలాగే మా పిన్ని చేయి ఊపుతుంది కదా, అలాగే మా అక్క, చుట్టాల్లో మా అక్క అనమాట విజయమ్మ. ఈ ఎండాకాలం బస్సులో కన్నా కారే సేఫ్ అనిపించిందండి. అందరం ఇలా కారులో వెళ్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి, చాలా విశేషమైన గుడి అనమాట. లోపల కెమెరాస్ ఉన్నాయి, తీయకూడదంటే ఇలా దూరం నుంచి చూపిస్తున్నాను, దండం పెట్టుకోండి. ఇక్కడ కంపల్సరీ ఆగి దండం పెట్టుకోండి. చాలా విశేషమైన గుడి అనమాట ఈ ఆలయం. మాకు ఒక స్వీట్ మెమరీ అండి ఈ గుడి, ఎందుకంటే మా తమ్ముడికి ఇక్కడే పేరు పెట్టారనమాట ఈ ఆలయంలోనే. అందుకని మాకు ఈ గుడి అంటే ఎంతో ప్రత్యేకం అండి. ఇక్కడ గుడి యొక్క విశిష్టత కూడా ఇక్కడ ఉందండి, ఒకసారి అయితే చూడండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతున్నామండి. అదే అయ్యింకి అన్నమాట. ఇలా కారులో వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది కదండి, ఎంతైనా పల్లెటూరే. నేచర్ చాలా బాగుంది కదండి, ఆ పొలాలు, ఆ చెట్లు చాలా అంటే చాలా బాగుంది. అందుకని కొద్దిగా తీసానమాట ఊరు. మా అమ్మకు కూడా ఒక స్వీట్ మెమరీ అండి ఈ వీడియో. ఈ పొలాలన్నీ కూడా ఒకప్పుడు మా అమ్మ చిన్నప్పుడు వెళ్ళారనమాట. సో వాళ్ళ ఊరు అలా గుర్తుపెట్టుకుంటుందని ఇలా తీశాను. అలానే అక్కడ నాగేంద్ర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. వీడియో మొత్తం కూడా హోమం ఒక విశిష్టత, హోమం అలాగే పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ట అంతా కూడా ఈ వీడియోలో చూడొచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. అలాగే మీకు ఈ గుడి వెళ్ళాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అడ్రస్తో సహా. సో కంపల్సరీ ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా విశేషమైన గుడి అన్నమాట. అయ్యింక్ అనే గ్రామంలో ఒక ఇంట్లో వెలిసారండి నాగేంద్ర స్వామి. సో అందుకనే ఆ గుడి అనేది కట్టారనమాట. ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువ అమ్మవారు పూజలు అయితే చేస్తూ ఉంటారంటండి నిత్యము. అయితే బాలనాగేంద్ర స్వామి కనబడి ఇట్లాగా నాకు విగ్రహ ప్రతిష్ట అనేది చెయ్యండి, నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్నారంటండి. గుళ్ళోనే ఉంటాను, మీ ఇంట్లోకి రాను అంటే ఇలాగా విగ్రహ ప్రతిష్ట అనేది జరుపుతున్నారండి. యాక్చువల్గా వాళ్ళకంత స్తోమత లేదనమాట. ఇదేనండి ఆ ఇల్లు. ఈ పక్కన పాక ఉంది చూడండి, అక్కడే అనమాట వాళ్ళ ఇల్లు. వాళ్ళకంత స్తోమత లేకపోయినా నాగేంద్ర స్వామి చెప్పారంటండి ముందే, మీకు అంత స్తోమత లేకపోయినా నేను వెనకాలండి నడిపిస్తాను, మీరు ముందు పూనుకోండి అని అన్నారంటండి. సో అందుకని ఇలాగా స్టార్ట్ చేశారో లేదో అనుకోకుండా చక్కగా జరిగిందండి. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయరనమాట, అంత బాగా జరిగింది. గుడి కట్టడం ఇదంతా కూడా మిరాకిల్ లాగా జరిగిందండి. సో ఇదంతా వైభవం అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా వీక్షించండి. అలాగే మీరు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అయినా సరే మీరు దర్శనం చేసుకోవచ్చు. నేను మీ కోరికలు చెప్పుకొని తీరాక ఈ గుడికి తప్పకుండా రండి, చాలా బాగుంటుందన్నమాట. స్వయంభూ వెలిసిన నాగేంద్ర స్వామి గుడి కాబట్టి తప్పకుండా రండి. నేను అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా అందరూ కూడా తెలుసుకొని గుడికి రండి. పూజ మొదలైందండి, చాలా శాస్త్రోక్తంగా జరిగిందనమాట, తప్పకుండా వీక్షించండి. ఇంటి లోపల ఎక్కడైతే వెలిసారో ఆ పుట్ట కూడా మీకు చూపిస్తానండి, తప్పకుండా చూడండి. అలాగే వినండి. ఎందుకు చెప్తున్నానంటే నాగేంద్ర స్వామి బుసలు కొట్టారండి, నేను ప్రత్యక్షంగా చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ బాలనాగేంద్ర స్వామి దేవతా దివ్య ప్రతిష్టా మహోత్సవాంగత్వేన వామదేవాయ నమః స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, శ్రేష్ఠాయ నమః ఆభరణం సమర్పయామి, గంధం పరికల్పయామి, ముఖ్యక్షరాన్ని సమర్పయామి. శ్రీ స్వామినే నమో నమః.
प्रजावान् पशुमान् भवति यो वामायतनं वेद आयतनवान् नक्षत्राणि वा अपामायतनो यो नक्षत्राणि पुष्पमालिकान् समर्पयामि आ पुष्पाలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి सर्वोपचारान् समर्पयामि श्रीवल्ली देवसेनासमेत ब्रह्मण्येश्वरी ताम्रार्घ्य मंडप योजनाति तस्मै ईशानं చాలా మంది బందరు, వైజాగ్, అలాగే హైదరాబాదు, తిరుమచెల్లి అన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చింది. అలాగే వేరే వేరే చోట్ల నుంచి కూడా వచ్చి అందరం కూడా కలిసామండి. చాలా సంతోషం అనిపించింది. చాలా సంబరంగా జరిగింది. మీరు కూడా వీక్షించండి. విగ్రహ ప్రతిష్ట అలాగే గుడి లోపల మొత్తం అంతా చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేద్దాం. అత్త బాగున్నా అత్త? బాగున్నామండి. పర్వాలేదు, మా అదృష్టం అది. మూడింటి మీద పెట్టు. మూడు దిమ్మల మీద విజయ అందరూ వెయిటింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు పెడతానా అని. ఏదైనా పద్ధతులు సాంప్రదాయం అంటే మన పల్లెటూరు నుంచే నేర్చుకున్నామండి మనం అందరం కూడా. ఈ విషయం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం అన్నమాట. చూడండి చాలా శాస్త్రోక్తంగా ఎంత బాగా జరిగిందో పూజ అనేది. ఇది స్టార్టింగేనండి. ఇదిగోండి విగ్రహాలు, అమ్మవారు, కంచి కామాక్షి, బాలనాగేంద్ర స్వామి. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ప్రతిష్ఠిస్తారనమాట. వినాయకుడిని పెట్టాక దుర్గాదేవి, కంచి కామాక్షి, బాలనాగేంద్ర స్వామి ఇక్కడైతే ప్రతిష్ఠిస్తారండి. ఇక్కడ అంతా కూడా పసుపు కుంకుమ అలాగే గడపలకి ఇలా పెడుతున్నారనమాట. మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. చాలామంది వెయిటింగ్ అండి ఈ వీడియో గురించి. నాకు కొంచెం లేట్ అయింది. ఇక్కడ కొంచెం నెట్వర్క్ తక్కువ అండి, అందుకని లేట్ అయిందనమాట. మా మావయ్య గారు ఇంతకుముందు అయ్యప్ప భజన చాలా బాగా జరిగిందండి. అప్పుడు కూడా తీసి పెట్టాను. మా మావయ్య చాలా సంతోషపడ్డారు. అలాగే మా చుట్టాలందరూ అనమాట. మా అమ్మ తరపున చుట్టాలు, మా అమ్మమ్మ గారి ఊరిలో అన్నమాట ఇదంతా కూడా. అలాగే మా తమ్ముళ్ళు, మరుదులు అందరూ కలిసి ఇక్కడ చేస్తున్నారండి శాస్త్రోక్తంగా. ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడు మీకు దంపతులు చూపిస్తున్నాను కదా, వీళ్ళింట్లోనేనండి వెలిసింది. ఈయన తెనాలి నుంచి తీసుకొచ్చారంట బాలనాగేంద్ర స్వామి విగ్రహం అనేది. అయ్య గారు బాల వినాయకుడిని అయితే పట్టుకున్నారండి. ఒకసారి అయితే చూడండి. అయితే గుడి చుట్టూరా తిరిగి పెడతారండి విగ్రహాలు అనేది గుడిలో.
విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత ఇలా నవధాన్యాలు వేసి దండం పెట్టుకోవాలండి. అందరికీ ఇచ్చారనమాట పంతులు గారు. మీరు ప్రత్యక్షంగా లేరని బాధపడకండి. పరోక్షంగా అయినా సరే మెయిన్ మనసు అన్నమాట. మనసు అనేది దేవుడి మీద లగ్నం చేసుకొని మీ కోరికలు చెప్పుకొని విన్నవించుకొని దండం పెట్టుకోండి. తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది. అది ఒక నమ్మకంతో చేయండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం భక్తి భావన ఎక్కువలేండి. అందుకని ఎక్కువ కొంచెం సాంప్రదాయంగా వెళ్ళిపోతూ ఉంటాను. మెయిన్ మన ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు కని పెంచి మన ఇంత పెద్దవారు చేశారు కదా, ముందు వాళ్ళకి దండం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళండి. తప్పకుండా విజయంగా జరుగుతుంది. ఎవరైనా కానివ్వండి, మనమే కాదు ఎవరైనా సరే ఒకళ్ళ సంతోషానికి కారణం అవ్వాలి కానీ బాధకి కారణం అవ్వకూడదు. అలా ఉంటానండి నేను. మీరైనా అలా ఉంటేనే మనకి ఎదుగుదలకి మంచి విజయం సిద్ధిస్తుందండి. అది మన నమ్మకంతో వెళ్ళిపోవాలన్నమాట. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇప్పుడు హోమం అయితే స్టార్ట్ అవుతుందండి. తప్పకుండా వీక్షించండి. ఓం నమః శివాయ. శంభవే నమః. ఓం నమః సోమాదితాయ. చింతమే అనుగస్తమే ప్రియంజమేనుగా వస్తమే గామస్తమే సోమనహస్తమే భద్రంతమే శ్రేయస్తమే వస్తమే యుగస్తమే నగస్తమే ద్రవిరంజనే ఇందాతమే భద్రాజమే క్షేమస్తమే నిరుస్తమే విశ్వంతమే మహత్తమే ఇందుస్తమే జ్ఞాతంతమే జ్యోత్సమే ఉదస్తమే శూరంజనే వస్తమే అమంతమే అమంతమే విష్ణుంజనే యంజనే ఆపస్తునే దీర్ఘాయుత్వంతమే అనంతరంజనే ప్రియంజనే సురంజనే యోరంజనే సుజానమే ధనంజమే స్వాహా. హర నమః పార్వతీ పతయే హర అందరూ కూడా అయ్యా బ్రహ్మణ్యాయ నమః. విశ్వదస్తమలక్ష్మయాయ స్వాహా. శవాయ ప్రదశవాయ స్వాహా. ఆశురాయ స్వాహా. శూరాయ జావబిందజయ స్వాహా. వర్మణే జవరోధనే స్వాహా. విల్మణే జగవదనే స్వాహా. శ్రుతాయ స్వాహా. దత్తాయ చాహనన్యాయ స్వాహా. ప్రమణాయ స్వాహా. దోతాయ ప్రహితాయ స్వాహా. నందనే జోషమదే స్వాహా. లాత్యాయ స్వాహా. శిష్ట్యాయ భూమ్యాయ స్వాహా. ప్రవాహ్యాయ స్వాహా. ప్రవధ్యాయ స్వాహా. శలాయ క్షేణాయ స్వాహా. కవర్గరోగములస్తయ స్వాహా.
दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शनसर्वस्वाहा अग्नेत्वम्बारयानव्योऽस्मान् प्रत्यभृगुरुद्रान् स्वाहा भूष्टमुक्तिरोनानिर्विर्वालोकनिलञ्जोत् स्वाहा विश्वादिनो दुर्गा जातवस्त्रम्भन्यनामा दुर्गादिवरे अग्नेत्वम्बारनानाग्नागं भौतिकादिगुणां स्वाहा रुद्रादिगणसामानरत्नरत्निगं वदर्मादिभस्तान समप्रदुर्गादि विश्वाख्यानदेवादिलाय स्वाहा प्रत्नोषगणोत्वा प्रयत्नाचोदानव्यकृति शान्तात्मपरमं प्रेस्वास्मित्रिञ्च सौभगनादिष्टमे चानसच्चन्तमेन्द्रविष्णुर्णसञ्जरे स्वाहात्याजनाय विद्महे गण्यजवानधीमहि स्वाहा स्वाहा अनेन आदित्यादिनाथहरिवदाहवनं करिष्ये ओम अद्भुतयाय स्वाहा ब्रह्मण्यं परमत्ता क्षत्रब्रह्मयोधा चन्द्रन्दयं पुरवरं बृहन्तश्चन्द्रचन्द्रापरगणतेजव स्वाहा देवानां रवेः कवीनां सर्वप्राणां नह्योमगानां सर्वनानाकं जाम पवित्रमध्ये देवं स्वाहा ओम ब्रह्म विष्णुद्रवान् हजनेभ्यः केवलः नमस्ते अस्तु नमस्ते ओम आमी मोम यमं यावने यवत्राय मृत्वा ओम आमी मोम यमं यावने यवत्राय मृत्वा ओम सिंहस्तिंदक्षेगरक्षेगरगात्राय मृत्वा ओम सिंहस्तिंदक्षेगरक्षेगरमस्राय स्वाहा ओम सिंहस्तिंदक्षेगरक्षेगरगात्राय मृत्वा सिंहस्तिंदक्षेगरक्षेगरमस्राय स्वाहा ओम सिंहस्तिंदक्षेगरक्षेगरगात्राय मृत्वा सिंहस्तिंदक्षेगरक्षेगरमस्राय स्वाहा ओम भू स्वाहा अग्नयं नमः स्वाहा नमः स्वाहा नमः ओम भूर्भुवस्सुर स्वाहा पदये नमः ఎక్కడైతే నాగేంద్ర స్వామి వెలిసారో అక్కడ లోపల చూపిస్తున్నాను, మీరు కూడా వినండి, చూడండి. వస్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఎందుకు ఉంటారు, ఇప్పుడు నన్ను బయటికి పంపించమంటేనే ఇప్పుడు గుడి కట్టించి నాగేంద్ర స్వామి ఉన్నానని పిలుపు మీకు వినిపించిందా అండి? బుసలు కొడుతూ నేనైతే ఆశ్చర్యపోయానండి. మీలో ఎంతమంది విన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా పర్టికులర్గా ఆ పాయింట్ అయితే వింటారు కదా, అందుకనమాట. ఇది చాలా అదృష్టం అని భావించాలండి. నిజంగా ఈ వీడియో తీయటం నాకు నిజంగా చాలా అదృష్టం అనే భావిస్తున్నాను. చాలా సంతోషం వేసింది. అలాగే మన విజయ ఛానల్లో మీ అందరికీ చూపించడం ఇంకా సంతోషం అనిపించిందండి. వీలైతే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. హోమం అయిపోయిందండి, పూర్ణాహుతి అయితే చేస్తున్నారనమాట. అలాగే మేము మోపుదేవి కూడా అనుకోకుండా వెళ్ళామండి. అక్కడ గుడి అయితే వీడియో తీయకూడదు కదా, అందుకే నేనేం వీడియో తీయలేదండి. ఇదంతా కూడా ఇక్కడ కార్యక్రమం అయితే తీసానమాట. చాలా అద్భుతాలు అయితే జరిగినాయండి, ఈ వీడియోలో చూపిస్తాను. ఒక ఆమెకి అమ్మవారు అయితే వచ్చారనమాట ఒంటి మీదకి. అలాగే బాలనాగేంద్ర స్వామి కూడా వచ్చారనమాట ఒక అమ్మకైతే. మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సాయంత్రం పూట భజనలు ఆరతులు అయితే జరిగినాయండి. సో నేను లేను కాబట్టి అదంతా తీయలేదు. మార్నింగ్ వరకు అయితే తీసాను మొత్తం ఇదంతా కూడా కార్యక్రమం.
शञ्जने मयस्तने प्रियञ्जने गानस्तने गानस्तने रोमनहस्तने भद्रञ्जने श्रेयुस्तने नस्तस्तने यजुस्तने भगस्तने द्रविरञ्जने यन्दाजने भक्ताजने ख्यातस्तने नृस्तने विश्वञ्जने मास्तने भौरिस्तने ज्ञातस्तने शोस्तने पंडु भगवान्विघ्नेश्वराय नमः। भगवान्विघ्नेश्वराय नमः। स्नानं वस्त्रं विघ्नेन वेदं गन्धं पुष्पं धूपं दीपं नैवेद्यो पूजाय श्रीगिरिजाय देवाय मन्दिराय मङ्गलम् आनन्दकर्पूर विनिरानन्दरभयामि पार्वती विघ्नेश्वर भगवान ब्रह्मण्येश्वर भगवान ब्रह्मण्येश्वर भगवान ब्रह्मण्येश्वर भगवान అందరూ కూడా దేవుడి సార్ చెప్పండమ్మా దేవుడి సార్ అందరూ కూడా సరసవంచండి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధా యశ ప్రజ్ఞా విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇది అందరూ కూడా చేతిని లోపల కనుక్కోండి ఓం నమ ఇది సరసవంచ నమస్కారం చేసుకుని మీ యొక్క గోత్రనామాన్ని మీ పేరు చెప్పి నమస్కారం చేసుకోండి నాగేంద్ర స్వామినే నమో నమః భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ విఘ్నేశ్వర సుప్రీనాథో విఘ్నేశ్వరార్పణమస్తు భస్మన శిరాలాడవక్షస్కందే హృదయగాని ఆయుష్మాన్ భూయాసం సర్వవర్ధ భూయాసం రుద్రావలసం బ్రహ్మాణో వసనేద యజ్ఞేః గురుదేవం ధనవో వర్ధయస్వ యజ్ఞాస్సం దైజమానస్య కామాః స్వాహా ఆత్యాయర్వర్ధమానః యదాస్తోద్రభ్యో మహిభద్రం మాధవానందకేశవ కృష్ణ కృష్ణ వృషేదేశో వాసుదేవో నమోస్తుతే
ఏంటండి ఈ వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదండి, అసలైన కార్యక్రమం ఇంకా ఉంది. నాగేంద్ర స్వామి ఒంటి మీదకి వచ్చారండి, అది కూడా చూపిస్తాను ఇక్కడ. అలాగే అమ్మవారు కూడా వచ్చారన్నమాట. ఒకసారి అయితే చూసేయండి మీరు కూడా. నిజంగా నాకు ప్రత్యక్షంగా చూస్తానంటే గూజ్ బంప్స్ వచ్చాయండి. బాగాలేదు స్వామి. ఆ భక్తురాలకి బాగున్నది. ఎన్నం పట్టి పసుపు అందుకండి, పసుపు అందుకండి. వద్దన్నప్పుడు కొంచెం అక్కడ పెట్టండి. చెప్పు లోపల వద్దు. దంపాలకి రెండయ్యా. చూసారు కదండి, ఒక పక్కన హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు, ఒక పక్కన ఇలాగా అయ్యిందనమాట. నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా దగ్గరగా చూసి వీడియో తీయటం కూడా. అది మీ అందరి కోసం తీసానండి. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ గుడికి తప్పకుండా రండి, అంతా మంచిగా జరుగుతుంది. నమ్మకంతో రండి, అంతే నేను చెప్పాల్సింది.
చిన్న బుజ్జి బాల గణపతికి ఇక్కడ వస్త్రధారణ అలాగే తాంబూలం సమర్పించారండి. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. మొత్తానికి మా అమ్మమ్మ గారి ఊరిలో ఇలా జరిగిందండి పూజా కార్యక్రమం అంతా కూడా. మీరందరూ కూడా వీక్షించారు కదా. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని. అలానే మీ అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ విజయ ఛానల్ విజయలక్ష్మి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే. లాస్ట్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగామండి. అవి కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మోపుదేవి కూడా వెళ్ళాను అనమాట. సో అది కూడా చిన్న క్యాప్చర్ చేశాను, అది కూడా చూడండి. నాగమల్లి చెట్టు అనమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చెప్పాను కదా, ఈ ఆంటీ గారు మా అందరికీ పసుపు కుంకుమ తాంబూలం అయితే ఇచ్చారండి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా. అది కూడా క్యాప్చర్ చేశాను. యాక్చువల్గా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు, మా వరకే నేను తీసాను అనమాట వీడియో. యాక్చువల్గా ఆంటీ గారు ఏమంటున్నారంటే మా అమ్మగారితో, నువ్వు అసలు ఎప్పుడు కూడా రావమ్మా అని సరదాగా ఆట పట్టిస్తున్నారనమాట. నలుగురు పిల్లలతో ఎలా వస్తుందండి మా అమ్మ. యాక్చువల్గా మామూలుగా చెప్తున్నాను, మేము నలుగురు అనమాట. మమ్మల్ని చూసుకోవటమే సరిపోయింది మా అమ్మకి, అందుకనే ఎక్కడికి వచ్చేది కాదనమాట. అదే చెప్తున్నాం అనమాట మేము ఈ వీడియోలో. అంటే ఆంటీ గారికి చెప్తున్నాము, మీకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాము. చాలా సరదాగా జరిగిందండి, చాలా సంతోషం. అంటే ఉద్దండరావు రమేష్ బాబు గారు, స్వర్ణలత నిడదవోలు, కాగిత ఈశ్వరరావు గారు, పుష్పాల హనుమంతరావు గారు, వారందరూ కలిసి 1116 స్వామివారికి కానుకగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామి ఎల్లవేళ్ళ కరుణించి కాపాడును కాక. మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి దేవక్క, మేము ఆట పట్టిస్తాం అనమాట. చాలా బాగా సరదాగా జరిగిందండి మా మావయ్య గారు. అలాగే ఇక్కడ మా అత్తగారు ఏంటంటే ఇక్కడ పొంగల్ ఏదో చేస్తున్నారు, ఇక్కడ ప్రసాదం ఈవినింగ్ పూటకి అనమాట. సో ఇంకా ప్యాకప్ ఇంటికైతే బయలుదేరిపోయామండి. అదే ఆ మోపుదేవి చూసిన తర్వాత ఇంటికైతే బయలుదేరాం అనమాట. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. చాలా సరదాగా జరిగింది. నిజంగా అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి, అలాగే మాతో ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. మీ విజయ ఛానల్ విజయలక్ష్మి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.
మోపిదేవి గుడికి అయితే వచ్చామండి. ఇక్కడ నాగమల్లి చెట్టు ఉంది, అది మీకు చూపించాలని ఇక్కడ వీడియో తీశాను. అలాగే పిల్లలు పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపు కట్టుకుంటే కోరికలు అయితే తీరుతాయండి. అలా చాలామంది వచ్చి ముక్కులు అయితే సమర్పించుకున్నారనమాట. మీకు చూపిద్దామని వీడియో తీశాను. బై ఫ్రెండ్స్.